వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్కామ్లు జరగడము సహజంగా అయిపోయింది. అంటే ప్రజల్లో కూడా ఒక అభద్రభావం అనేది ప్రభుత్వం మీద ఉంది. ఈ మెగా డిఎస్పీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ సక్రమంగా ఈకపోవడము, డిఎస్సిలో అవకతవకలు జరగడము, ఈ అవకతవకల పైన మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే విద్యార్థుల పైన చెప్పడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ డిఎస్సిలో అవకతవకల పైన కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే డిఎస్సిలో అవకతవకలు జరిగిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి అధికారులను, దీనికి శాఖకు సంబంధించినటువంటి లోకేష్ను రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి అతను వెంటనే రాజీనామా చేసి, నేను ఈ డిఎస్సిలో ఎలాంటి పొరపాట్లు చేయలేదు, నేను సిద్ధశుద్ధితోనే నేను రాజీనామా చేస్తాను, అందువల్ల నైతిక బాధ్యతగా నేను రాజీనామా చేస్తానని అతనంతరం తప్పుకుంటేనే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఏకమై మనం కూడా రోడ్డు మీదకి వచ్చి డిఎస్సి అవకతవకల పైన సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరితే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది.